Hi guys, welcome to Quick Chat with Venkatesh. Sunday Rose second match number 38 is between Mumbai Indians and Chennai Super Kings. దీన్ని ఎల్ క్లాసిక్గా ఉంటారా, ఎం క్లాసిక్గా ఉంటారా, XYZ క్లాసిక్గా ఉంటారా, మీ ఇష్టం. మార్కెటింగ్ వాళ్ళు భలే పేర్లు పెడతారు. కానీ ఎలా చూసుకున్నా సరే ఈ రెండు టీమ్స్ మధ్య గతంలో అనేక కీ కాంటెస్ట్ జరిగాయి. చాలా హోరాహోరీ పోరాటాలు, ఇంటెన్స్ బ్యాటిల్స్ చూసాం. ఫైనల్స్లో చాలాసార్లు తలపడ్డారు. ఫైనల్స్లో ఈ రెండు టీమ్సే తలపడడం కాకుండా క్యాప్టెన్స్, ఈ మ్యాచ్లో ఆడే క్యాప్టెన్స్ ధోని వర్సెస్ హార్దిక్ పాండ్యా. వీళ్ళు వెన్ హార్దిక్ పాండ్యా వాజ్ జీటీ క్యాప్టెన్, గుజరాత్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు కూడా 2023లో ధోని వర్సెస్ హార్దిక్ పాండ్యా ఫైనల్ జరిగింది. దాంట్లో చాలా నారోయెస్ట్ ఆఫ్ మార్జిన్స్తో ఆ మ్యాచ్లో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. సో ఏ రకంగా చూసుకున్నా రెండు టీమ్స్ మధ్య, ఇద్దరు క్యాప్టెన్స్ మధ్య ఆ రైవలరీ, ఆ ఇంటెన్సిటీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏదో పాత హిస్టరీ సంబంధించినే కాదు, ఈ రెండు టీమ్స్ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళకి ఇది మస్ట్ విన్ మ్యాచ్. ముఖ్యంగా చెన్నై ఏంటంటే అప్పటికే 5 మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు, వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, ఇదే ముంబైకి అగేన్స్ట్గా ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. తర్వాత ఎల్ఎస్జీ మీద లాస్ట్ మ్యాచ్ గెలిచారు. మధ్యలో 5 మ్యాచ్లు ఓడిపోయారు. సో లాస్ట్ మ్యాచ్ గెలిచిన విన్నింగ్ మొమెంటం కంటిన్యూ చేయాలని వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఓడిపోతే 6 డిఫీట్స్ అంటే మీరు రిమైనింగ్ అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే జనరల్గా ఏంటంటే 16 పాయింట్స్ ఉంటేనే మీరు ప్లే ఆఫ్స్కి వెళ్తారు, పర్టికులర్లీ మీ నెట్ రన్ రేట్ బాగాలేనప్పుడు. సో 6 మ్యాచెస్ కంటే ఎక్కువ యూ కెనాట్ ఎఫోర్డ్ టు లూజ్ ఈ సిచ్యుయేషన్లో. ముంబై స్లైట్లీ బెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కంటే కొంచెం బెటర్గా వాళ్ళు 7th ప్లేస్లో ఉన్నారు. వాళ్ళకి ఆడిన మ్యాచ్ల్లో వాళ్ళకి ఒక్క డిఫీట్ తక్కువ ఉంది, 4 డిఫీట్స్ ఉన్నాయి. 7 మ్యాచెస్లో 4 డిఫీట్స్ ఉన్నాయి, 3 గెలిచారు. సో ఒక ఎక్స్ట్రా విన్ ఉంది. అయితే వాళ్ళు హ్యాపీ ఏంటంటే లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచి కొంచెం మొమెంటం అందుకున్నారు, కొంచెం స్పీడ్ అందుకున్నారు, కొంచెం ఊపు అందుకున్నారు. కాబట్టి ఐ థింక్ వాళ్ళు కొంచెం బెటర్గా కనిపిస్తున్నారు. బట్ వాళ్ళ పరిస్థితి అంతే, వాళ్ళు కూడా ఏంటంటే ఈ మ్యాచ్ గెలవాలి, ఆ మొమెంటం మెయింటైన్ చేయాలి. ఇక్కడ గెలిస్తే ఏంటంటే వాళ్ళు దే విల్ బి ఇన్ ద రేస్లో ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా టీమ్స్ చాలా ముందుకు వెళ్ళిపోతున్నాయి. సో వీళ్ళు జస్ట్ దే ఆర్ హ్యావింగ్ 6 పాయింట్స్. దేర్ ఆర్ అదర్ టీమ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ 10 పాయింట్స్ ఉన్నాయి. 4 టీమ్స్ అక్కడ కనిపిస్తుంది. 4 టీమ్స్కి ఆల్రెడీ 10 పాయింట్స్ ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ 2 మ్యాచ్లు వెనకబడిపోయారు. ఆ సిచ్యుయేషన్లో ముంబైకి కూడా చాలా ఇంపార్టెంట్ విన్ ఇక్కడ గెలవడం. సో ఒక ఇంటెన్స్ బ్యాటిల్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎల్ క్లాసికో అనండి, ఏదైనా పేరు పెట్టండి మీరు, బ్యాటిల్ మాత్రం చాలా బాగుంటుంది. నో క్వార్టర్ విల్ బి గివెన్ అండ్ నో క్వార్టర్ విల్ బి ఆస్క్ ఫర్. అలాంటి దట్ కైండ్ ఆఫ్ ఎ బ్యాటిల్ ఉంటుంది ఖచ్చితంగా. సో టీంలో మార్పులు ఉంటాయా? చెన్నైలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే డెవాల్డ్ బ్రవిస్ టీంలో చేరాడు. సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్, బిగ్ హిటర్, డాషింగ్ బ్యాట్స్మెన్ని టీంలో చేర్చుకున్నారు. వాళ్ళకి ఆ ఫైర్ పవర్ మిస్ అయిందని చెప్పి చెన్నై రియలైజ్ అయ్యారు. ఆయుష్ మాత్రం కూడా చేర్చుకున్నారు. బట్ ఈజ్ యంగ్స్టర్, 17-year-old బాయ్, అతని నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఫైర్ పవర్ కావాలి బ్యాటింగ్లో, మిడిల్ ఆర్డర్లో కాస్త ఎక్స్ప్లోజివ్గా ఆడే ప్లేయర్ కావాలని చెప్పి చెన్నై రిలీజ్ అయ్యారు. అందుకే గుర్జన్ ప్రీత్ సింగ్ ప్లేస్లో, అతని ఇంజరీ ఏంటో మనకు తెలీదు, ఈ డెవాల్డ్ బ్రవిస్ని తీసుకొచ్చారు, ఒక రీప్లేస్మెంట్గా తీసుకొచ్చారు. అండ్ బ్రవిస్ హ్యాడ్ ఏ వెరీ గుడ్ SA20లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఐరానికలీ ఎంఐ కేప్ టౌన్ టీంకి ఆడాడు అతను. గతంలో ముంబై ఇండియన్స్ కూడా ఆడాడు. సో డెవాల్డ్ బ్రవిస్ ఐపీఎల్లో పెద్ద సక్సెస్ కాకపోవచ్చు. 2022 సీజన్ వెంట్ ఆన్ వెల్ ఫర్ హిమ్. పర్లేదు, బాగానే ఆడాడు ముంబై ఇండియన్స్కి. స్ట్రైక్ రేట్ బాగానే ఉంది. బట్ didn't have a great season last year. బట్ హీఈస్ ఎ క్యాపబుల్ బ్యాట్స్మెన్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో డెవాల్డ్ బ్రవిస్ని వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ స్ట్రైట్ అవే అతను 11లోకి వస్తాడా? నాకైతే డౌటే. ఎందుకంటే అతను ఎక్కడ ఫిట్టింగ్ చేస్తారు? వీళ్ళకి మంచి ఇండియా బ్యాటింగ్ లైనప్ ఉంది, బాగానే ఉంది. కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, చెన్నైకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే థర్డ్ సీమర్ ఆర్ ఫోర్త్ సీమర్. నో డౌట్ వాళ్ళకి ఖలీల్ అహ్మద్ అండ్ అన్షుల్ కాంబోజ్ పవర్ ప్లేలో ఓవర్లు వేస్తారు. కానీ ఇద్దరు 3 ఓవర్లు వేయలేరు కదా, వాళ్ళు 2-3 ఓవర్లు అట్టే పెట్టాలి ఎండ్ కోసం. సో పవర్ ప్లేలో థర్డ్ బౌలర్ కావాలి వాళ్ళకి. గతంలో అశ్విన్ చేత వేయించారు. అశ్విన్ వెంట్ ఫర్ రన్స్. 5 ఓవర్లు వేస్తే దాంట్లో 78 రన్స్ అని ఇచ్చేసాడు అశ్విన్. మోర్ దెన్ 10 రన్స్ ఇచ్చేసాడు. సో అశ్విన్ ప్రయోగం, బౌలింగ్ హిమ్ ఇన్ ద పవర్ ప్లే, అది వాళ్ళకి కలిసి రాలేదు. అందుకని ఏం చేశారంటే వాళ్ళు జేమీ ఓవర్టన్ని తీసుకొచ్చారు. జేమీ ఓవర్టన్ ఆ థర్డ్ సీమర్గా ఆయన పవర్ ప్లే. ఎందుకంటే మతీషా పతిరానా ఈజ్ అ థర్డ్ సీమర్. అండ్ అతను అన్ని ఓవర్లు కూడా మనకు తెలుసు 12 ఓవర్ల తర్వాత ఎప్పుడో తను పిక్చర్లో వస్తాడు, వచ్చి
వరుసగా తన 4 ఓవర్లు వేస్తాడు. హీజ్ ఎ డెత్ బౌలర్ అండ్ మిడిల్ ఓవర్ బౌలర్. అతను పవర్ ప్లేలో బౌలింగ్ వేయడు. సో చెన్నై నీడ్స్ ఏ బౌలర్ హూ కెన్ బి ది థర్డ్ సీమర్ టు సపోర్ట్ ఖలీల్ అహ్మద్ అండ్ అన్షుల్ కాంబోజ్. కాబట్టి ఓవర్టన్ని కంటిన్యూ చేయాలి. మతీషా పత్రానా అండ్ నూర్ అహ్మద్ బోత్ ఆర్ ఓవర్సీస్ ప్లేయర్స్. వాళ్ళు చాలా అవసరం. వాళ్ళ టీంకి ఉన్న స్ట్రెంతే వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరూ ఉంటారు. ఓవర్టన్ బికాజ్ అతను పవర్ ప్లేలో అతను కనీసం 2 ఓవర్లు వేస్తారు. ఫుల్ కోట వేసినా అయిపోయినా పవర్ ప్లేలో అతని నుంచి ఆ 2 ఓవర్లో 1-2 ఓవర్లు అతని నుంచి తీసుకుంటారు. కాబట్టి ఓవర్టన్ ఉండాలి. రచిన్ రవీంద్ర అతను ఉండాలి. ఆల్రెడీ మీరు ఓవర్టన్ని అకామిడేట్ చేయడం కోసం మీరు కాన్వేని పక్కన పెట్టారు. మరి ఏం చేస్తారు? వాళ్ళకి ఇంకా 4 ఫారిన్ ప్లేయర్స్ని ఆడించగలరు. సో రచిన్ రవీంద్ర ఎలాగ ఉంటాడు? ఈజ్ వన్ ఆఫ్ ది సక్సెసెస్ ఆఫ్ దేర్ బ్యాటింగ్. సో వాళ్ళు హౌ కెన్ దే అకామిడేట్ డెవాల్ బ్రెవిస్? వాళ్ళకి మరి పవర్ ప్లేలో వేయగల మరొక బౌలర్ స్పిన్నర్ ఎవరన్నా నూర్ అహ్మద్ తీస్తారు. నూర్ అహ్మద్ ఓవర్స్ని పవర్ ప్లేలో డిఫెన్సివ్గా వేయాల్సి వస్తారు. నూర్ అహ్మద్ వేస్తే అలా కాకుండా హీజ్ ఎ వికెట్ టేకింగ్ బౌలర్. హీ షుడ్ బౌల్ ఓన్లీ ఆఫ్టర్ పవర్ ప్లే విత్ ఫీల్డ్ స్ప్రెడ్ అవుట్. అంతే తప్ప డిఫెన్సివ్గా అతను వాడే జడేజా కూడా పవర్ ప్లేలో అంత ఎఫెక్టివ్ కాదు. మరి అందుకనే పవర్ ప్లేలో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఐ డోంట్ థింక్ బ్రెవిస్ పెద్దగా ట్రైనింగ్ కూడా చేయలేదు. పెద్దగా అతను నెట్స్లో కూడా పెద్దగా కనబడలేదని అంటున్నారు. సో దట్ కుడ్ బి అన్ ఇండికేషన్. సో బ్రెవిస్ ఇమీడియట్గా రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో చెన్నై మైట్ గో విత్ ద సేమ్. మరి రాహుల్ త్రిపాఠి సంగతి ఏంటి? రాహుల్ త్రిపాఠి కంటిన్యూస్ ఫెయిల్ అవుతున్నారు కదా. కానీ ఛాయిసెస్ ఉన్నాయా చెన్నైకి? ఆయుష్ మాత్రేను ఆడిస్తారా? చూడాలి. మరి అంటే రామకృష్ణ ఘోష్ అనే ఒక మహారాష్ట్ర బౌలింగ్ ఆల్రౌండర్ అతను. మరి అతను ఎలా తీసుకొస్తారు? అతన్ని బౌలింగ్ ఆల్రౌండర్గా తీసుకొచ్చి మన అన్నట్టుగా బ్రెవిస్ని తీసుకొచ్చి ఓవర్టన్ పక్కన పెట్టే అవకాశం ఉంది. సో రామకృష్ణ ఘోష్ ఏమన్నా మరి అతను పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తారు అతని చేత. దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఐ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్. సో ఏదో మొత్తం మీద అయితే దే హ్యావ్ టు బ్రింగ్ ఇన్ కమలేష్ నగర్ కోటిని తీసుకొచ్చి బ్రెవిస్ని టీంలోకి అకామిడేట్ చేయొచ్చు. ఏదో ఒకటి చేసి మొత్తం మీద ఆ రకంగా బ్రెవిస్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బట్ చూడాలి ఏమైనా ఇండియన్ పేసర్ మీద, థర్డ్ ఇండియన్ పేసర్ మీద అంత నమ్మకం పెడతారా? ఎందుకంటే కొత్తగా వచ్చిన కుర్రాడు ఇఫ్ ఈ గోస్ ఫర్ రన్స్ అగేన్స్ట్ ముంబైస్ మైటీ బ్యాటింగ్ లైన్ చాలా ఇబ్బంది అవుతుంది. అన్నప్రాసన రోజున ఆవకాయలాగా ఉంటుంది. ఎనీవే అది చెన్నైకి సంబంధించి. మరి ముంబైలో ఏమైనా మార్పులు ఉంటాయి? ముంబైలో ఒక మార్పు కంపల్సరీ కదా. ఎందుకంటే కరణ్ శర్మ లాస్ట్ టైం అతని హీ స్ప్లిట్ ఈజ్ వెబ్బింగ్ ఇక్కడ మధ్యలో కట్ అయింది అతనికి. అది టైం తీసుకుంటుంది. కుట్లు పడతాయి, టైం తీసుకుంటుంది. ఐ థింక్ అతని ప్లేస్లో మళ్ళీ విఘ్నేష్ పుతూర్ని ఆడిస్తారు. లేకపోతే ఒక పేసర్ కావాలంటే ఎక్స్ట్రా పేసర్నైనా ఆడించుకునే అవకాశం ఉంది. సో అది ముంబై హ్యాస్ టు మేక్ దట్ చేంజ్, దట్ ఫోర్స్ చేంజ్ అయితే ఉంటుంది ముంబైలో. మిగతా టీం వాళ్ళు బాగా సెట్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడైతే విల్ జాక్స్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడో వాళ్ళకి చాలా వరకు వరీసిపోయినండి. విల్ జాక్స్ ఈజ్ మ్యాచ్ విన్నింగ్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. లాస్ట్ టైం మన ఆర్సీబీకి చూసాము. బౌలింగ్ కూడా బాగా చేశాడు. చెన్నైలో చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో అందుకని విల్ జాక్స్ ఆఫ్ స్పిన్ విల్ కమ్ ఇన్ వెరీ హ్యాండీ ఫర్ దెమ్. అండ్ రికల్టన్ బాగా ఆడతాడు. అండ్ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చినట్టేనే నేను భావిస్తున్నాను. లాస్ట్ మ్యాచ్లో అతను కొట్టిన 3 సిక్సర్లతో రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చినట్టే అనుకుంటున్నాను నేను. సూర్యకుమార్ అండ్ తిలక్ వర్మ ఆర్ డూయింగ్ వెల్. హార్దిక్ పాండ్యా ఇస్ డూయింగ్ వెల్ ఇన్ ద ఎండ్. సో ముంబైకి అందరూ ఫామ్లోకి వచ్చినట్టే. అండ్ బుమ్రా కూడా ఫామ్లోకి వచ్చాడు. ట్రెంట్ బోల్ట్. సో వాళ్ళ బౌలింగ్, బ్యాటింగ్ అన్నీ కూడా బాగున్నాయి. బుమ్రా ఫామ్లోకి రావడంతో వాళ్ళకి అన్ని రకాలుగా టీం సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. ముంబై ఇప్పుడు 2 వరుస విజయాలు సాధించారు వాళ్ళు. చెన్నై కూడా లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు గెలిచారు. పర్టికులర్లీ ఓపెనింగ్ జోడి రచిన్ రవీంద్ర, షేక్ రషీద్ చాలా ఇంప్రెసివ్గా వాళ్ళు పర్ఫామ్ చేశారు. ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. దాని మీద ధోని అండ్ దూబే ఫినిష్ చేశారు. కాబట్టి ఐ థింక్ షేక్ రషీద్కి ఇది పెద్ద టెస్ట్. ఎందుకంటే హీ విల్ బి అప్ అగేన్స్ట్ బౌలర్స్ లైక్ ట్రెంట్ బోల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. వరల్డ్ క్లాస్ బౌలర్స్కి ఫేస్ చేస్తూ అతను ఇక్కడ కూడా పర్ఫామ్ చేస్తే అతని కెరియర్ ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ రషీద్. అదే కదా ఐపీఎల్లో చెప్పింది, టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ రషీద్ ఉపయోగించుకోవాలి, మన గుంటూరు కుర్రాడు. అండ్ అది చెన్నైకి ఆ ఓపెనింగ్ జోడీ మంచి స్టార్టింగ్. వాళ్ళకి మిడిల్ ఆర్డర్ బాబులీగా ఉంది. ఎందుకంటే రాహుల్ త్రిపాఠి కావచ్చు, జడేజా కావచ్చు, విజయ్ శంకర్ కావచ్చు, వాళ్ళు దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్. అదే వచ్చిన బాధ. లక్కీలీ శివం దుబే ఫామ్లోకి వచ్చినట్టే, ధోని కూడా ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. కాబట్టి మిడిల్ ఆర్డర్ కొంచెం చెన్నైకి షేకీగా ఉన్నట్టుంది. బౌలింగ్ బాగుంది. లాస్ట్ టైం కూడా నూర్ అహ్మద్ ఇదే టీం మీద థర్డ్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్లో 4 వికెట్స్ తీసాడు. అప్పుడు ఆ స్లో అండ్ లో టర్నర్ పైన
ముంబై మీద ఈజీగా గెలిచారు. చెన్నై ఈజీగా ఏం గెలవలేదు, బ్యాటింగ్లో కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యారు. బట్ ముంబైని చాలా చిన్న స్కోర్కి రెస్ట్రిక్ట్ చేయగలిగారు. నూర్ అహ్మద్ గాట్ 4 వికెట్స్ అండ్ అప్ ఫ్రంట్లో ఖలీల్ అహ్మద్, ది అదర్ అహ్మద్ గాట్ కపుల్ ఆఫ్ వికెట్స్. సో ముంబై ఈసారి మనం అంటాం కదా, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకొంటి వాయనం అన్నట్టుగా, అక్కడ మీ హోమ్ గ్రౌండ్లో మమ్మల్ని ఓడించారు, మేము ఇక్కడ మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి ముంబై. ఈసారి పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ లాస్ట్ మ్యాచ్లో స్పిన్ ట్రాక్ చేసుకున్నారు ముంబై వాళ్ళు. ఈసారి ఒక రెడ్ సాయిల్, బౌన్సీ, ఫాస్ట్ పేస్ వికెట్ చేసుకుంటారు. ఎందుకంటే ముంబై స్ట్రెంత్ ఈజ్ పేస్ బౌలింగ్, చెన్నై స్ట్రెంత్ ఈజ్ స్పిన్ బౌలింగ్. ఈసారి స్పిన్ ట్రాక్ ఇచ్చే పరిస్థితి ఉండదు బహుశా. సో అలాంటి పిచ్ మీద ఆడే అవకాశం ఉంది. టాస్ ఎవరు గెలిచినా కూడా బౌలింగ్ తీసుకుంటారు, ఎందుకంటే డ్యూ ఉంటుంది అక్కడ. అండ్ ముంబై హాజ్ ఆల్వేస్ బీన్, వాంకడే హాజ్ ఆల్వేస్ బీన్ ఏ చేజింగ్ గ్రౌండ్. సో చిన్న బౌండరీస్, ఎంత పెద్ద స్కోర్ చేసినా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చిన్న సెకండ్ బ్యాటింగ్ టీం దాన్ని ఓవర్టేక్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి అది పరిస్థితి. సో మ్యాచ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా హార్డ్ కోర్ బ్యాటిల్గా ఉంటుంది, హై ఆప్టెన్ బ్యాటిల్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. మరి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయి? ఐ థింక్ ముంబై ఈజ్ లుకింగ్ ఎ మోర్ వెల్ రౌండెడ్ సైడ్. చెన్నైకి ఉన్నట్టుగా వాళ్ళకి మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. చెన్నై బౌలింగ్ చాలా బాగుంది, ముఖ్యంగా పత్తిరానా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ఆల్ 3 ఆర్ వెరీ గుడ్. జడేజా ఆల్సో ఆఫ్ లేట్ ఈస్ బౌలింగ్ వెరీ వెల్. అండ్ అన్షుల్ కాంబోజ్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. అన్షుల్ కాంబోజ్ ఆఫ్ కోర్స్ గతంలో ముంబైకి ఆడినవాడు, లాస్ట్ సీజన్ ముంబైకి ఆడినవాడు. సో తన ఫార్మర్ ఫ్రాంచైజీ మీద కసి మీద ఉంటాడు అతను. సో వాళ్ళ బౌలింగ్ బాగుంది అండ్ ముంబై బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ కూడా బాగుంది ముంబైది బికాజ్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్ లాంటి బౌలర్స్ ఉన్నారు కాబట్టి. అండ్ శాంట్నర్ కూడా గతంలో సిఎస్కేకి ఆడినవాడు. సో సిఎస్కే మీద అతను బాగా పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో ముంబైకి అడ్వాంటేజ్ ఉంది బికాజ్ దే ఆర్ గుడ్ ఇన్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్. వేరే చెన్నై బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్లో కొంచెం షేకింగ్ ఉంది. సో ముంబై హ్యాస్ స్లైట్ అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాను.